ర్యాంకింగ్ ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా చూడండి ఒకసారి. 30 మంది బాలురు గల ఒక వరుసలో ఎడమ వైపు నుండి రాజు ర్యాంక్ 17. చూడండి, ఎడమ వైపు నుంచి రాజు ర్యాంక్ 17 అయితే కుడివైపు నుంచి ఎంతో చూద్దాం. చూడండి, 30లో నుంచి ఈ యొక్క 30లో నుంచి 17 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది? 13 + 1 అంటే 14వ ర్యాంక్. కుడివైపు నుంచి రాజు ర్యాంక్ 14 అయితే వాడు ఏమంటాడు? కుడివైపు నుంచి హరి యొక్క ర్యాంక్ 17 అయితే చూడండి, ఇక్కడ వరకు 14, అవునా? 15, 16, 17. హరి యొక్క ర్యాంకు కుడివైపు నుంచి 17 అయితే రాజుకి హరికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే చూడండి, ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. సో ఆన్సర్ ఈజ్ ఏ, ఆప్షన్ ఏ. ఓకే, లైన్మెంట్ చూసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది చక్కగా. క్యాలెండర్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయటం ఎలా చూడండి ఒకసారి. ఎట్లా ఇచ్చాడు ఇక్కడ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ కెన్ హ్యావ్ ఈక్వల్ క్యాలెండర్ ఆఫ్ 2011? ఓకే, ఎలా చేయాలంటే దీన్ని 2011 అనే క్యాలెండర్ సమానమైన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది అన్నాడు. ఈ 2011 అనేది లీప్ ఇయర్ లేదో చూసుకోవాలి. ఇది లీప్ ఇయర్ కాదు, ఎందుకని 0 వస్తే లీప్ ఇయర్ కాదు. కాబట్టి లీప్ ఇయర్ అయితే దాన్ని +28 యాడ్ చేయాలి. కాబట్టి ఇది కాదు. దీనికంటే ముందు సంవత్సరం 2010 అనేది లీప్ ఇయర్ కాదు చూసుకోవాలి. ఇది కూడా కాదు. ఒకవేళ లీప్ ఇయర్ అయితే +6 యాడ్ చేయాలి. ఈ రెండు కానప్పుడు దానికి మనం +11 యాడ్ చేయాలి. చూడండి, 11 యాడ్ చేస్తే ఆన్సర్ ఈజ్ 2022, ఆప్షన్ బి. ప్రాక్టికల్ రీజనింగ్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయటం ఎలా చూడండి. మనకి ఈ ఇచ్చిన పిక్చర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో మనకి ఈ 3 పిక్చర్స్ని మనం మైండ్లో ఫిక్స్ చేసేసాం. ఈ పిక్చర్లో మనకి 16 ఉంటాయి. ఓకే, ఇవి 16 + 16. ఈ 2 ట్రయాంగిల్స్, ఈ 2 పిక్చర్స్ యాడ్ అవడం వల్ల పెద్ద ట్రయాంగిల్స్ 2, చిన్న ట్రయాంగిల్స్ 2, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఏర్పడినాయి. సో మీరు ఇవి కానీ వేయగలిగితే ఇట్లా 16 + 16 + 2 + 2 + 1 + 1 ఈ మొత్తం మనం ఇట్లా వేయగలిగితే వచ్చేసినట్టే. ఈ 16 మనకు తెలుసు, దీంట్లో 16 ఉంటాయి. ఈ 2 యాడ్ అవ్వటం వల్ల అంటే చూడండి, ఈ 2 యాడ్ అవ్వటం వల్ల పెద్ద ట్రయాంగిల్స్ 2, ఇది ఒకటి, ఇదిగోండి ఇది 2. అలాగే చిన్న ట్రయాంగిల్స్ చూడండి, ఇదిగోండి 1, 2. ఈ 2 యాడ్ అవ్వటం వల్ల చిన్న ట్రయాంగిల్స్ 2, పెద్ద ట్రయాంగిల్స్ 2, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, మొత్తము 38 ట్రయాంగిల్స్ మనకి కంటికి కనబడకుండా ఉన్నాయి. ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఈజీ. సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా చూడండి. ఇక్కడ ఏం చేశాడంటే మనకి 3456 డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై ఏం లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు. చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఇలా రాసుకోండి. 3456 డివైడెడ్ బై 12 × 1/8. దీన్ని తీసుకెళ్తే ఏమవుతుంది? ఇక్కడ ఇంటూ అయిపోయి రివర్స్ అవుతుంది. సో కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 12 టేబుల్లో 12 2 జార్, 12 8 జార్, 12 8 జార్. ఓకే, 8 టేబుల్ చూడండి, 8 3 జార్, 8 6 జార్ అంటే ఎంత వచ్చింది మనకి? 36. సో ఇలా వచ్చినప్పుడు డివిజన్ 2 డివిజన్లు వచ్చినప్పుడు ఇలా ప్రాసెస్ ఈజీగా చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ 36, ఆప్షన్ ఏ. సో ఈజీ అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా చేసేయచ్చు. థ్యాంక్ యూ. సిరీస్ నాన్ వెర్బల్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయటం ఎలా? సిరీస్ చూడండి, 1 2 3 4. నెక్స్ట్ వచ్చే ఫిగర్ని మనం గుర్తించాలి. ఇక్కడ 1 లైన్, 2 లైన్స్, 3 లైన్స్, 4 లైన్స్. ఈసారి మనకి 5 లైన్స్ రావాలి. సో ఎలా రావాలి? ఇక్కడ నేను ఆన్సర్ గీసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏమైందంటే ఇక్కడ క్లాక్ వైజ్గా ఇది తిరుగుతూ ఉన్నది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? 1 స్టెప్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు, ఇక్కడ నుంచి ఇటు. ఈసారి ఎక్కడ రావాలి? కిందకి రావాలి. అంటే ఇక్కడికి రావాలి, మళ్ళీ ఒక లైన్ పెరగాలి. ఇక్కడ 1 లైన్, 2 లైన్, 3 లైన్, 4 లైన్. ఇప్పుడు మనకి 5 లైన్స్ రావాలి. ఇది ఇక్కడికి వచ్చేసింది కదా, 1 2 3 4 5. సో ఇలాంటి ఫిగర్ మనకి ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సో ఇలాగే ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో మనకి సిరీస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటుంది. వాటిని గుర్తించి మనం కనుగొనాలి.